యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పిలుపునిచ్చారు. మహానంది క్షేత్రంలో శుక్రవారం యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక క్షేత్రాలలో యోగాంధ్ర కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం మహానంది క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. జూన్ 21న 1,00,000 మందితో జిల్లా వ్యాప్తంగా భారీ యోగా కార్యక్రమం నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. యోగాంధ్ర 2026 విజయవంతానికి ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరత్ ధనుంజయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక క్షేత్రాలలో యోగాంధ్ర కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం మహానంది క్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. నేను ఏది ఎక్కువసేపు చేపియట్లేదు, కానీ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత రోజు ఇది కొంతసేపు ఎక్కువ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు బెనిఫిట్స్ తెలుస్తుంది. సో మీకు ఐడియా కోసం అన్ని చేయిస్తున్నాము. సో కాలు రెండు 1/2 ఫీట్ నుంచి 1 ఫీట్ డిస్టెన్స్ పెట్టుకోండి. మీ 2 చేతులు మీ నడుము వెనకాల, ఫింగర్స్ నేలకు కనిపించేటట్టు పెట్టండి. ఫింగర్స్ టు ద ఫ్లోర్. ఇప్పుడు చేతులు కూడా బ్యాక్ సైడ్ పుష్ చేయండి. జూన్ 21న 1,00,000 మందితో జిల్లా వ్యాప్తంగా భారీ యోగా కార్యక్రమం నిర్వహించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. యోగాంధ్ర 2026 విజయవంతానికి ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరత్ ధనుంజయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, యోగా సాధకులు, విద్యార్థులు, యువత, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు యోగాభ్యాసం చేశారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందుతాయని తెలిపారు. నిత్యం 30 నుంచి 45 నిమిషాల పాటు యోగాభ్యాసం చేయటం ద్వారా ఒత్తిడి తగ్గి ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవడుతుందని పేర్కొన్నారు. వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాల్లో సమతుల్యత సాధించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన వంటి విలువలను కూడా పెంపొందిస్తుందని వివరించారు. జూన్ 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంకల్పంతో జూన్ 7న ప్రారంభమైన ఈ కార్యక్రమాలు జూన్ 21 వరకు గ్రామ, వార్డు, మండల, జిల్లా స్థాయిలో నిరంతరాయంగా కొనసాగుతున్నాయని తెలిపారు. యోగాపై ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరూ యోగాంధ్ర యాప్ ద్వారా నమోదు చేసుకుని అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధం కావాలని కలెక్టర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మంచి ఆలోచనతో ఒక ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజాన్ని చూడాలి అన్న సంకల్పంతో 14 రోజులు 7వ తారీఖున మొదలుపెట్టి జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం వరకు 14 రోజులు యోగా కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, మండల, జిల్లా స్థాయిలో మనం జరుపుతూ ఉన్నాము. ఔత్సాహికులందరూ కూడా యోగాంధ్ర యాప్ ద్వారా రిజిస్టర్ అయ్యి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 ఆదివారం తేదీకి సిద్ధంగా ఉండాలని మన జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.